లేఖనాలు చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనాకారుడు దావీదు మహారాజు రాసిన కీర్తన 30వ కీర్తన, Psalm 30, and let us read verses 1, 2, 3. మొదటి 3 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. సహోదరి చదువుతున్నారు, అలా ఉన్నాయో లేదో పరిశీలన చేద్దాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చాలండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదు భక్తుడు కీర్తన రాశాడు. ఇవన్నీ కూడా మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి కీర్తనలు ఉపయోగపడుతున్నాయి. 3 మాటలు చెబుతాను, అందరూ నాతో ప్రొనౌన్స్ చేయండి. చర్చిలో ఉన్నందరూ నా వైపు చూడండి. చదివేశాం కదా ఇంకా బైబిల్, ఇప్పుడు నా వైపు చూడండి. 3 మాటలు చెప్తాను, మీరు చెప్పాలా. బ్రతికించితివి, ఇంకొంచెం గట్టిగా, బ్రతికించితివి, స్వస్థపరచితివి, ఉద్ధరించితివి. ఆ 3 మాటలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో. అంటే అలైన్మెంట్ 1, 2, 3 వచనాల్లో నేను క్రింద నుండి చదువుతా వచ్చాను. బ్రతికించావు, స్వస్థపరిచావు, ఉద్ధరించావు. దేవుని దగ్గరికి రావడం ద్వారా ప్రయోజనం ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వీ హ్యావ్ వెన్ వీ వర్షిప్ గాడ్, వెన్ వీ కమ్ టు హిమ్? దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రావడం ద్వారా అతని జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? ఒక ఆమె మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఒకరోజు అడిగిందట, అయ్యా నేను మీ సంఘానికి వస్తానండి, ప్రతి వారం నాకు కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఆ తర్వాత బియ్యము, నూనె అలాంటివి ఏమన్నా ఇస్తారండి, మీ సంఘానికి వచ్చేస్తానంది. అప్పుడు నాన్నగారు చెప్పారు, అమ్మా అవన్నీ కోటాలో కదమ్మా దొరికేవి, కిరాణా షాప్లో కదమ్మా దొరికేవి, ఎక్కడెందుకు దొరుకుతాయి? ఇక్కడ దొరికేది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణ, అవి కదా నీకు ఇక్కడ దొరికేవి. నీకు యేసు ప్రభువును అంగీకరించినందుకు కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు కావాలా? వద్దని నేను అంటల్లా, ఇస్తాడు దేవుడు. కానీ వాటి కోసం వస్తున్నాను దేవుని దగ్గరికి. ఏదో రకమైన శారీరకమైన ప్రయోజనం కోసమే దేవుని దగ్గరికి వచ్చి ఆ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో జారిపోతున్నావా? అది సరైన భక్తి కాదు, స్థిరమైన విశ్వాసం కాదు. దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఒక్కసారి ప్రభువును పట్టుకున్నామంటే కడశ్వాస వరకు దేవుణ్ణే వెంబడించాలి. హల్లెలూయా. అది స్థిరమైన యథార్థమైన భక్తి. దేవుడు అలాంటి భక్తి గల వారి కోసం చూస్తున్నాడు, అంతేగాని అప్పుడప్పుడు కనబడే వాళ్ళ కోసం కాదు. దేవుడు చూశారు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టువారు ధన్యులు అన్నాడు దేవుని వాక్యంలో. అనుదినము అన్నాడా, అప్పుడప్పుడు అన్నాడా? ప్రతిరోజు దేవునితో సహవాసం. దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తుంది ఏంటి అంటే, నిజమైన దేవుడు నీ నుండి నా నుండి ఒక సంబంధాన్ని కోరుతున్నాడు ఆయన. గాడ్ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ విత్ యూ అండ్ విత్ మీ. ఆయన దానిలో ఆనందించడం కన్నా మరేది కూడా ఆయనకు ఆనందం ఇవ్వదు. ఎందుకంటే దేవుడు మనలను కలుగు చేసిన విధానం కూడా అలాంటిదే. దేవుడు మనతో సహవసించడానికే మనల్ని కలుగు చేశాడు. ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేసి దేవుని దగ్గరికి వస్తే ఏం జరుగుద్దండన్న ఆలోచనలో లోక సంబంధమైన విషయాల కోసం నువ్వు ప్రాకులాడుతుంటే ఐఎమ్ సో సారీ, బహుశా నువ్వు దేవుని నుండి దీవెనలు పొందుకోలేవేమో. మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలి? కీర్తనకారుడు తన జీవిత అనుభవాల నుంచి మాటలు రాస్తూ, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడంటే, క్రీస్తు ప్రభు యొక్క మహత్యాన్ని తెలుసుకున్నాడంటే, సువార్త ద్వారా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు వారి జీవితంలో చేసే 3 ప్రధానమైన ఆశ్చర్యకార్యాలు ఏంటనగా, 1 ఆయన మనకు జీవాన్ని ఇస్తారు, ఆయన మనల్ని బ్రతికిస్తారు అని బైబిల్లో రాయబడింది. బ్రతికించడం అనే మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో చూడండి, హాస్పిటల్లో ఆ మాట ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఎవరైనా ఒక పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళామనుకోండి, ఒక హార్ట్ అటాక్ వచ్చిన ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్ అంటారు, అమ్మ కొంచెం క్రిటికల్గా ఉందమ్మా కేసు. ఇప్పుడు కూడా సహోదరి సాక్ష్యం చెప్పారు, ఆ చంటి బిడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు బ్రీతింగ్ లేదు, బ్రీతింగ్ చాలా హెవీగా తీసుకుంటున్న ఆ పరిస్థితుల్లో డాక్టర్లు చెప్పిన ముందు మాట, మరి చెప్పలేమమ్మా, ఒక 24 hours అబ్జర్వ్ చేయాలి, లేదా 48 hours అబ్జర్వ్ చేయాలని వారు చెప్పినప్పుడు ఎలాగైనా మా కుమార్తె బ్రతకాలి అని తల్లిదండ్రులు కోరుకున్నారు. నాన్నగారికి 2001వ సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మా తల్లిగారు, నేను, మా అక్క, మా తమ్ముడు, మా యొక్క కోరిక కూడా ఒకటే, మా తండ్రి గారు బ్రతకాలి, ఆయన తిరిగి జీవించాలా. డాక్టర్ గారు చెప్పారు 4 గంటల కన్నా ఎక్కువ బ్రతకరని. రాజమండ్రిలో ఫేమస్ కార్డియాలజిస్ట్ ఆయన. కానీ దేవుడు ఈ రోజున 22 సంవత్సరాలు ఇంకా తండ్రి గారిని బ్రతికిస్తూనే ఉన్నారు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక.
బ్రతికించండి అన్న మాట చాలాసార్లు మనం వింటున్నాం. నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు హైదరాబాద్కి తీసుకెళ్ళాం. 2001 సంవత్సరం జూలై మాసంలో నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ముగ్గురు మాత్రం వెళ్ళాం. మా తమ్ముడు మా అక్క ఇక్కడే ఉన్నారు రాజమండ్రిలో. ఆ సందర్భంలో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా నాన్నగారిని హాస్పిటల్ అడ్మిట్ చేసి లోపలికి తీసుకెళ్తున్నప్పుడు ఆ హాస్పిటల్ ముందు నాంపల్లి కేర్ హాస్పిటల్ అంటే ఆ టైంలో చాలా పాపులర్ హాస్పిటల్. అది చాలామంది ఎక్కువ ఎన్ఆర్ఐలు కూడా వచ్చేవాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ కోసం. మేము అక్కడే ఉన్నాం. మా తండ్రి గారిని లోపలికి తీసుకెళ్తా ఉంటే ఓ 10-15 కార్లు హాస్పిటల్ ముందుకు వచ్చి ఆగాయి. ఒక దుబాయ్ నుంచి వచ్చిన ఒక షేక్ అతన్ని తీసుకొచ్చారు హాస్పిటల్కి. దుబాయ్ నుండి ఇండియా వచ్చాడట ఏదో ఫంక్షన్లో పాల్గొనడానికి. ఫంక్షన్లో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది, తీసుకొచ్చారు హాస్పిటల్కి. వాళ్ళు ఇంకేం మాట్లాడట్లా డాక్టర్లతో. వాళ్ళు జీవితంలో మాట్లాడేది తెలుసా, ఈయన్ని బ్రతికించండి, ఎంత డబ్బైనా ఇస్తాం మీకు, ఎంత డబ్బైనా మీకు ఇస్తాం, బ్రతికించడం అంతే. వాళ్ళు ఈ పరిస్థితి ఏంటి, కేసు ఏంటి, ఏం మాట్లాడడంలా. వాళ్ళు మొట్టమొదటిగా హాస్పిటల్ అడుగు పెట్టగానే హూ ఇస్ ద డాక్టర్ హియర్, బ్రతికించండి, నేను ఎంత డబ్బైనా ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. బ్రతకడం అనే ఆ మాట ఎంత శ్రేష్టమైనదో ఆలోచన చేయాలి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. కొంతమంది కొర ప్రాణంతో ఉన్నవాళ్ళు మరణ పంచును వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటారు. ఒకసారి మీరు పేపర్లో చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక యవన బిడ్డకు 17-18 సంవత్సరాలు ఉంటాయి. ఒక వెదురు కర్ర తలలోంచి దిగిపోయింది లోపలికి. ఇక్కడ దిగి ఇటు నుంచి బయటకు వచ్చేసింది వెదురు కర్ర. మరి అంత బలంగా ఎందుకు దిగిపోయిందో తెలియదు. మరి ఎక్కడ దూకాడో లేదంటే ఎక్కడికి ఎగిరాడో తెలియదు. ఒక వెదురు కర్ర ఇక్కడ నుంచి ఇక్కడ దిగిపోయింది లోపలికి. పోనీ కర్ర బయటకు తీద్దామంటే ఎవరు సాహసించగలరు? తీస్తే ఉంటాడా, చచ్చిపోతాడు. డాక్టర్లు మాత్రమే ఆపరేషన్ చేసి తీయాలా. హాస్పిటల్ తీసుకెళ్లారు. అతను చూస్తూ ఉంటే హృదయం అందరికీ వికలమైపోతుంది. ఎలా తట్టుకుంటున్నాడు ఆ బాధని. డాక్టర్ లోపల తీసుకెళ్లారు. సుమారుగా 6 నుంచి 7 గంటలు సర్జరీ చేశారు. 7 గంటల సమయం పట్టింది అతన్ని ఆ వెదురు కర్ర లోపల నుంచి బయటికి తీయడానికి. థ్యాంక్ గాడ్ చివరికి బ్రతికాడు అతను. అందరూ చనిపోతాడు అనుకున్నారు కానీ బ్రతికాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను బ్రతికించావు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ హీ వాజ్ టాకింగ్ అబౌట్. కీర్తనకారుడు మాట్లాడుతున్న ఆ బ్రతుకు ఏంటి, ఆ జీవం ఏంటి, దేవుని దగ్గరికి రావడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటనగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన మనలను బ్రతికించే దేవుడు. ఎక్కడి నుంచి బ్రతకాలి? మనం చనిపోయామా? మరణం మనల్ని ఎలుబడి చేస్తుందా? మనం జీవిస్తున్నట్టుగా కనబడుతున్నాం కదా. ఎస్, నీ శరీరం అయితే బ్రతుకుంది కానీ పాపం ద్వారా నీలో ఉన్న ఆత్మ అయితే చనిపోయింది. అదే విషయాన్ని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మొదటి వచనాన్ని ఎఫెసియన్స్ చాప్టర్ 2:1 మనం చదివితే పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాట రాస్తున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మీరేమైపోయారంట? చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎఫెస్ అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు. ఎఫెస్ అనే ప్రాంతం విగ్రహారాధన ప్రాంతం. అక్కడ నేను ఎఫెస్ అనే పట్టణానికి వెళ్ళొచ్చాను. టర్కీలో ఉంటుంది అది. టర్కీలో ఒక ప్రక్కనున్న ప్రాంతం అంతా కూడా, సముద్ర తీరాన ఉన్న ప్రాంతం అంతా కూడా చిన్న ఆసియా అని పిలుస్తారు, మైనర్ ఏషియా అని పిలుస్తారు దాన్ని. దానిలో ఎఫెస్ అనే పట్టణం చాలా ప్రాముఖ్యం. పూర్వదినాల్లో అర్తిమీ దేవి అనే ఒక దేవత ఆరాధన ప్రజలు చేస్తుండేవారు. అండ్ దట్ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ టెంపుల్. దాన్ని ఇంగ్లీష్లో డయానా టెంపుల్ అంటారు దాన్ని. నేను వెళ్ళొచ్చాను అక్కడికి. ఇప్పుడు ఆ టెంపుల్ అయితే లేదు కానీ వాటి రిమైన్స్ అయితే ఉన్నాయి, ఆ శిథిలాలు ఉన్నాయి. 1-2 స్తంభాలు మాత్రం ఉంచబడి ఉన్నాయి. అండ్ దట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఆఫ్ డయానా ఇన్ దోస్ డేస్. ఒక పుణ్యక్షేత్రానికి లేదా ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి ఈ రోజుల్లో ప్రజలు అలా తండోపతండాలుగా వెళ్తున్నారో, పేర్లు అయితే చెప్పను కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడికి ప్రజలు ప్రతిరోజు వెళ్ళి లైన్లో నిలబడే దర్శనాల కోసం, విఐపీలు అయితే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే కొంచెం త్వరగా దర్శనం అయిపోయి, ఆ పరిస్థితులన్నీ కూడా పూర్వదినాల్లో అర్తిమీదేవి దగ్గర ఉండేవి. ఆ ప్రాంతంలో పౌలు గారు 3 సంవత్సరాల నుండి ఎఫెసు పట్టణంలో సువార్త చేశాడు. వాక్యం చెబుతూ ఉంటే, దేవుని వాక్యం ప్రజల హృదయాలను తాకుతూ ఉంటే, సృష్టికర్త అనే దేవుడు, ఆయన స్వయంభవుడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఆయనకు అసాధ్యమనేది లేదు. ఆయన్ని తీసుకొచ్చి మనం ఏ ప్రతిమకు కానీ ఏ చిత్రానికి కానీ పరిమితం చేయలేము.
దేవుడు మనకు జీవాన్ని ఇచ్చేవాడు, మనల్ని సృష్టించిన దేవుడు తన మహిమ కొరకు మనం జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి సూచనగా ఈ లోకాన్ని దిగి వచ్చి తన ప్రాణం అర్పించి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన జీవాధిపతిని రుజువుపరచబడ్డాడని పౌలు మహాశయుడు ఆ టఫ్ ప్లేస్లో 3 సంవత్సరాల నుండి పరిచర్య చేసినప్పుడు అక్కడ అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నారు, ప్రభు ప్రేమను తెలుసుకుని ఆయన అంగీకరించారు. అయితే ఒక ప్రక్కన సువార్త వ్యాప్తి చెందుతున్నప్పుడు మరొక ప్రక్కన వ్యతిరేకతలు కూడా పెరిగాయి. ఎందుకోసం తెలుసా? అక్కడ ఆ సమయంలో వారికున్న బిజినెస్ ఏమైపోయింది? డౌన్ అయిపోయింది. పౌలు భక్తుడు సువార్త చెబుతూ ఉంటే అక్కడ బిజినెస్ జరగట్లేదు వాళ్ళకి. అందుని బట్టి కోపగించి పౌలు ఈ ప్రాంతానికి వచ్చి చెప్పకూడని మాటలు చెప్పి ప్రజలందరినీ ప్రక్కదోవ పట్టిస్తున్నాడని పౌలు గారిని భయంకరంగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించిన ఆ చరిత్ర అంతా కూడా అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆ ప్రాంతంలో కొంతమంది దేవుని బిడ్డలు ప్రభువుని అంగీకరించి ఉన్నతమైన దేవుని యొక్క మార్గంలో కొనసాగుతుంటే పౌలు అన్నాడు, మీరందరూ ఒకప్పుడు చచ్చిన వారే, ఒకప్పుడు చనిపోయిన వారే, కానీ క్రీస్తుతో కూడా మీరు ఏం చేయబడ్డారు? బ్రతికించబడ్డారు. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. పాపం మనిషిని చంపుతూ ఉంటే క్రీస్తు ప్రభు మాత్రమే మనిషిని బ్రతికించగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచిన హల్లెలూయా. Sin has been killing people from centuries. అనేక శతాబ్దాల నుండి పాపం మనిషిని చంపుతూనే ఉంది, ఆధ్యాత్మికంగా మనిషిని నిర్వీర్యం చేస్తూనే ఉంటే యేసు ప్రభు వారి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మనందరి కోసం ఆయన మరణించడం ద్వారా జీవాన్ని మనకిచ్చాడు. మనందరం బ్రతికేవారుగా దేవుడు మనల్ని చేశాడు. అందును బట్టే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తులో బ్రతికించబడిన వాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు ద్వారా బ్రతికించబడిన వారు దేవుని బిడ్డలు. ఒకప్పుడు మనందరం చనిపోయిన వారమే, కానీ యేసు ప్రభు మనల్ని తిరిగి బ్రతికింపజేశారు. 3 మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, డెడ్ ఇన్ సిన్. అందరూ చెప్పగలరా? కొంతమంది చెప్పలేకపోయినా మ్యాక్సిమం ట్రై చేయండి. డెడ్ ఇన్ సిన్, పాపములో చనిపోవడం. మనందరం ఒకప్పుడు పాపాలలో ఏమైపోయాం చెప్పండి? చనిపోయిన వాళ్ళం. రకరకాల పాప జీవితంలో చనిపోయిన, మృతమైపోయిన మనందరం కూడా డెడ్ ఇన్ సిన్. రెండవది, డెడ్ ఫర్ సిన్. చెప్పండి గట్టిగా. డెడ్ ఫర్ సిన్ అంటే పాపుల కొరకు చనిపోవట. ఆ పని చేసింది ఎవరు? యేసయ్య చేశాడు. మనమేమో పాపంలో చనిపోయాం, కానీ యేసు ప్రభు పాపము కొరకు ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. ఆయనలో పాపం లేదు, కానీ మన నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. దాన్ని డెడ్ ఫర్ సిన్ అంటారు. 3వ మాట చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన మాట. 3వది ఏంటంటే డెడ్ టు సిన్. అందరూ చెప్పండి. డెడ్ ఇన్ సిన్, డెడ్ ఫర్ సిన్ అండ్ డెడ్ ఇన్ సిన్ అంటే పాపమునకు చనిపోవడం. యేసు ప్రభు ఎందుకు సిలువ మీద మన కోసం మరణించాడంటే మనందరం పాపములో చనిపోయే వారంగా ఉండాలని కాదు, కానీ పాపమునకు మనం ఏమైపోయాం చెప్పండి? చనిపోయాం. పాపానికి చనిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? పాపానికి స్పందించమని అర్థం. ఒక తప్పుడు కార్యానికి, ఒక చెడుతనానికి, ఒక అపవిత్రమైన కార్యానికి దేవుని బిడ్డలు స్పందించకూడదు. అది దాని అర్థం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు అనుకోండి, దగ్గరికి వెళ్ళి కోకోకోలా తాగుతావా అన్నాం అనుకోండి, మాట్లాడతాడా? కోకోకోలా అక్కర్లేదు, ఎందుకంటే చచ్చిపోయాడు, స్పందించడు. మా నాన్నగారికి కోడికూర అంటే బాగా ఇష్టం అండి, కొంచెం తింటాడేమో, పెట్టండి అంటే తింటాడా? నో, హీ విల్ నాట్ రెస్పాండ్. దేనికి స్పందించడు. డాడీ నీకు ఈ కార్యక్రమం అంటే బాగా ఇష్టం కదా, ఫోన్లో పెడతాను కాసేపు చూడు డాడీ అంటే చూస్తాడా? చూడు. ఎందుకంటే ఏమైపోయాడు? ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. క్రైస్తవుడు అంటే పాపమునకు ఏమైపోయిన వాడు? చనిపోయాడు. కాబట్టి పాప కార్యాలకు ఒక చనిపోయిన వ్యక్తి ఏ విధంగా అయితే స్పందించడో మనం కూడా పాపానికి ఏమవ్వట్లేదు, స్పందించట్లేదు. నువ్వు స్పందిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా పాపానికి ఏమవ్వలేదన్నమాట, చచ్చిపోలేదు. ఎవరో వస్తాడు, అరే ఓ మూవీ వచ్చిందిరా, థియేటర్లన్నీ బద్దలాసిపోతున్నాయి, ఆ హీరో మరి ఆ ఎంట్రీ కావచ్చు, ఆ పాటలు కావచ్చు, అబ్బబ్బబ్బా చూడపోతే నీ జన్మ వేస్ట్ రా అనగానే, ఉండు ఇప్పుడు వెస్లీ గారు వాకింగ్ చెప్తున్నారు, టికెట్ బుక్ చేసాయి, మనం లంచ్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తాను అన్నావంటే నువ్వు పాపానికి ఏమవ్వలేదన్నమాట, చావలేదు నువ్వు. ఎవరో వస్తారు, బ్రదరు రేపు క్రిస్మస్ కదా, సాయంకాలం చిన్న పార్టీ పెట్టాం. ఏంటా పార్టీ? మందు పార్టీ. చేసేవాళ్ళు లేరా? ఉన్నారు, కొంతమంది ఉన్నారు.
అందరూ మంచి ఉద్దేశాలతోనే క్రిస్మస్ పండుగ చేస్తారని నేను అంటలేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, క్రిస్మస్ కదండి కొంచెం తాగి పడిపోవడం మా ఆయన గారికి అలవాటండి. అంటే నువ్వు ఇంకా పాపానికి చనిపోలేదు, ఒక చెడు జీవితానికి నువ్వు చనిపోలేదు, ఒక అక్రమ బంధానికి నువ్వు చనిపోలేదు. యేసు ప్రభు నీ కోసం ఎందుకు సిలువలో మరణించాడో తెలుసా? ఆయన ఏదో సరదాగా పని చేయడా, ఏదో నువ్వేదో ఆయన మెడలో పూలదండేస్తావని యేసు ప్రభు నీ కోసం చనిపోలేదు. నువ్వు పాపానికి చనిపోయే వ్యక్తిగా ఉండాలనే నా యేసయ్య పాపుల కొరకు సిలువలో మరణించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. జీసస్ డైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us so that we may die to sin. పాపానికి మనందరం చనిపోయే వారంగా ఉండాలనే క్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో మరణించారు. బ్రతికి ఆయన సేవించు వారంగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. అయితే కొంతమందట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక సంఘటన రాయబడినట్టుగా కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉన్నాయో అక్కడ రాసుకుంటూ వచ్చాడు. 3వ అధ్యాయం దగ్గరికి రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదువుతున్నాం. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, మొదటి వచనం, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఏలాగు వ్రాయుము, 7 నక్షత్రములను, 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నువ్వు జీవిస్తున్నావనే పేరైతే ఉంది గాని నీవు మృతుడవే. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. సార్దీసులో ఉన్న సంఘం, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉత్తరం రాశాడు దేవుడు. ఎన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ? 7 సంఘాలు. మీరు ప్రకటన గ్రంథాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు నేను 7 సంఘాల గురించి మాట్లాడాను. అవి జియోగ్రాఫికల్గా ఎక్కడున్నాయి, స్పిరిచువల్ మీనింగ్ ఏంటి, దేవుడు ఎందుకు ఆ మాటలు చెప్పాడు, ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు మనం ధ్యానం చేసాం. బహుశా మీలో చాలామంది వాటిని చూసి ఉండొచ్చు. సార్దీసులో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. నువ్వు జీవిస్తున్నావు అనే పేరైతే ఉంది కానీ నీవు ఎలాంటి వాడివి? మృతుడివే. ఈ మాటను ఇలా అర్థం చేసుకుంటే కొంతమందికి క్రైస్తవులు అనే పేరైతే ఉంది కానీ ఆధ్యాత్మికంగా వారు ఇంకా ఎలా ఉన్నారు చెప్పండి? చచ్చిన స్థితిలోనే ఉన్నారు. రాజమండ్రిలో ఒక యవ్వనస్తుడు నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం అతను నన్ను కలుసుకుని, వెస్లీ గారు మీరు ఏమన్నా పాటలు రాశారండి దేవుని కోసం అని అడిగాడు. రాస్తున్నాను బాబు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆలోచనలన్నీ కూడా పాటలు రాస్తున్నాను. నేను కూడా రాసేస్తున్నానండి అన్నాడు. మంచిది, దేవుడు నేను దీవించునుగాక అన్నాను. మళ్ళీ రెండో మాట అన్నాడు, మీరు అక్కడక్కడ ప్రసంగాలు చెప్పడానికి వెళ్తున్నారు కదండి అన్నాడు. వెళ్తున్నాను బాబు అన్న. నేను కూడా వెళ్తున్నానండి అన్నాడు. చాలా సంతోషంగా దేవుని వాక్యం చెప్పడం అనేది గొప్ప భాగ్యం, అది సువార్త ప్రకటించని. ఇలా ప్రతిదీ కూడా చాలా చక్కగా మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత చివరిలో ఎందుకో అనిపించింది ఒక ప్రశ్న అడగాలని. ఆత్మదేవుడు ప్రేరేపణిస్తున్నాడు నన్ను. తమ్ముడు, నువ్వు పాటలు పాడుతున్నావు, అప్పుడప్పుడు కొంతమంది పాటలు పాడేశాక స్పీకర్ కొంచెం లేట్ అయ్యని చెప్పి వాకింగ్ చెప్పమంటే చెప్పేస్తానంటున్నావు, నువ్వు రక్షణ పొందావా అని అడిగాను. ఆ ప్రశ్నకి అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను కూడా పొందాలండి అన్నాడు. నువ్వేమన్నా ఆకాశం నుండి ఊడిపడిపోయిన వ్యక్తి పెట్టాను, నేను కూడా పొందాలంట. ఎందుకలా అడిగేవు, ఎందుకలా అడుగుతున్నావంటే, మా తాతయ్య గారు క్రైస్తవుడండి, మా నాన్నగారు క్రైస్తవుడు, మా అమ్మ కూడా క్రైస్తవురాలే, వారి కడుపును పుట్టి నేను కూడా క్రైస్తవుడే కదా, మళ్ళీ నేను కూడా రక్షణ పొందాలా అని అడిగాడు. అప్పుడు అర్థమైంది, ఇతడికి రక్షణానుభవం లేకుండానే పాటలు పాడేస్తున్నాడు, వాక్యం చెప్పేస్తున్నాడట. స్పీకర్ గారు లేట్ అయిపోతే ఈయన్నే కొంచెం వాక్యం చెప్పామంటే ఆ పాటల్లో ఒక్కో పదం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడట. తీరాబోసి తన జీవితంలో రక్షణ అనుభవం లేదు, మారు మనసు అంటే ఏంటో తెలియదు, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటే అర్థం కావట్లేదు. జాగ్రత్త వినండి, దేవుడికి మనవాళ్ళు మనవరాళ్ళు లేరు, అందరూ కుమారులు కుమార్తెలే. హల్లెలూయా. ఈ విషయం మీకు తెలుసా? దేవుడికి ఎవరు లేరట? God doesn't have grandchildren. He has only sons and daughters. ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించగానే నేను దేవుని యొక్క బిడ్డనయ్యాను. God is my father. దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, స్పిరిచువల్ ఫాదర్ కదా ఆయన నా తండ్రిగా ఉండే నేను బిడ్డనయ్యాను. ఇప్పుడు నా కుమార్తె ధన్య ట్రైఫోజా యేసు ప్రభువుని అంగీకరిస్తే నేను దేవునికి కొడుకును కాబట్టి లేదా కుమారుని కాబట్టి నా కూతురు దేవునికి ఏమవ్వాలా చెప్పండి? ఏమవ్వాలా? మనవరాలు అవ్వాలి. కానీ దేవుడు ఎప్పుడైనా నా మనవరాలా ధన్య అన్నడా? అలా అండో. నా కూతురా అంటాడు ఆమెను కూడా.
మరి నేను కొడుకైనప్పుడు నా కూతురు మనవరాలు అవ్వాలిగా. దేవుడు తన బిడ్డలతో కలిగి ఉన్న బంధం ఎంత గొప్పది అంటే, నువ్వు ఎవరివైనా సరే దేవుడికి మనవడో మనవరాళ్ళు లేరు, అందరూ కొడుకులు కూతుళ్ళే. వేర్ ఆల్ గాడ్ చిల్డ్రన్. దేవుడు మనందరినీ తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా మార్చుకున్నాడు. అందును బట్టే నా కూతురు ప్రార్థన చేసినప్పుడు దేవుని తండ్రి అనే పిలుస్తుంది, నేను ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని ఏమని పిలుస్తాను? మా డాడీ దేవుని తండ్రి అని పిలుతున్నాడు కాబట్టి ఏసే తాతయ్య అంటదా? కొంతమంది తెలియక తల్లిదండ్రులు పిల్లలకి యేసుప్రభు విగ్రహాలు చూపించి జీసస్ తాతయ్య, జీసస్ తాతయ్య, నువ్వు అలాగా పరిచయం చేసే జీసస్ తాతయ్యట. నీకు అసలు యేసుప్రభు అంటే ఏంటో తెలియలేదు, నీకు ఇంకా నీ పిల్లకి జీసస్ తాతయ్య. మరి వాళ్ళకి పుట్టిన పిల్లల దగ్గర తీసుకెళ్ళి జీసస్ ముత్తాత అంటదేమో. నేనేదో నవ్వించాలని మాటలు చెప్పట్లా, వాస్తవాన్ని గమనించండి. గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, దట్స్ ఇట్. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ లవింగ్ సేవియర్, నీ పాప జీవితాన్ని ఒప్పుకొని క్రీస్తు ప్రభువుని నీవు అంగీకరించి నీ హృదయానికి చోటిస్తే, నువ్వు ఎవరైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్ యువర్ రిలీజియన్, ఇట్ డజంట్ మ్యాటర్ యువర్ కమ్యూనిటీ, ఇట్ డజంట్ మ్యాటర్ ద లాంగ్వేజ్ దట్ యూ స్పీక్, you shall become the son and daughter of the most high God. సర్వశక్తుడైన దేవునికి మనందరం బిడ్డలం అవుతున్నాం. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ తానే మన పక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు, మనం దేవుని పిల్లలమని. హల్లెలూయా. అయితే కొంతమంది అట ప్రభువుని తమ జీవితాల్లోనికి అంగీకరించకుండానే క్రైస్తవులు అని అనుకుంటున్నారట. ఎందుకు అంటే బహుశా వారి తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉండొచ్చు, లేదా క్రైస్తవ కులము అనబడిన దానిలో బహుశా వారు పుట్టుండొచ్చు. వాస్తవానికి క్రైస్తవ కులం ఏమీ లేదు. కొంతమంది అనుకుంటారు అలాగా, మా కులం అంతా కూడా క్రైస్తవులేనని. లేదా కొంతమంది చర్చ్ ప్రక్కనే ఇల్లు ఉండడం ద్వారా మేము చర్చ్ ప్రక్కనే ఉంటున్నాం కాబట్టి మేము క్రైస్తవులను పిలిపించుకున్నారు. ఇంటి మీద స్టార్ పెట్టుకునేవాళ్ళు, ఇంటి మీద క్రాస్ పెట్టుకునేవాళ్ళు, ఆ కిటికీ మెస్సుల్లో ఆ క్రాస్ పెట్టుకుని మేము కూడా క్రిస్టియన్సే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో. బహుశా నువ్వు లోక దృష్టిలో క్రైస్తవుడుగా ఉన్నావేమో, కానీ దేవుని దృష్టిలో క్రైస్తవుడు కాదు. ఎప్పుడవుతావు నువ్వు అంటే క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు. సార్దీసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు జీవిస్తున్నావన్న పేరైతే నీకు ఉంది, కానీ నీవు మృతమైన పరిస్థితిలోనే ఉన్నావు. నువ్వు బ్రతకాల, తిరిగి జీవించాలి. ఇంకెక్కడ ఎవరైనా మారు మనసు రక్షణానుభవం లేకపోతే, క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా మీ హృదయాల్లో చేర్చుకోకపోతే, ఇది ఒక అద్భుత సమయం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వగలవా, లేదా వాయిదాలు వేస్తున్నావా? ఇప్పుడు కాదని వాయిదాలు వేస్తున్నావా? ప్రభు నిన్ను సంధిస్తున్నప్పుడే, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే, తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడే, సువార్త నీకు అందించబడినప్పుడే, సువార్త కోసం నిర్ణయం తీసుకోకపోవడానికి ఏ కారణాలు వెనకకు లాగుతున్నాయి, ఏ వ్యసనాలు వెనకకు లాగుతున్నాయి, ఏ బంధాలు నిన్ను వెనకకు లాగుతున్నాయి, ఈరోజు నీ జీవితాన్ని నువ్వు ప్రభువుకు అప్పగించాలా? రైనార్డ్ బాంకే అనే దేవుని సేవకుడు ఆఫ్రికా ఖండంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన ఆ రోజుల్లో ఒక క్రూసైడ్ ఏర్పాటు చేశాడు ఆయన. లక్షలాది మంది ప్రజల మీటింగ్కి వచ్చారు. గంభీరమైన దేవుని సువార్త దేవుని సేవకుడు ప్రకటించిన తర్వాత, మీలో ఎవరైనా ఈ రాత్రి యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలనుకుంటే ముందుకు రావచ్చు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆర్ అట్లీస్ట్ మీరున్న స్థలంలో మీ చెయ్యన్న పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తానని దేవుని సేవకుడు ఆల్టర్ కాల్ ఇచ్చాడు. నేను కూడా ఆ ప్రాంతాల్లో క్రూసైడ్కి వెళ్ళినప్పుడు వేలాది మంది ప్రజల మీటింగ్స్కి వస్తూ ఉంటారు. 3 రోజులు దేవుని వాక్యం అందించిన తర్వాత నేను కూడా ఆల్టర్ కాల్ ఇస్తాను, మీరు ఎవరైనా ప్రభువుని అంగీకరించాలనుకుంటే ఇదే అద్భుతమైన సమయం. ప్రభువుకు మీ జీవితం అప్పగించండి అన్నప్పుడు చాలామంది తమ జీవితాలు ప్రభువుకి ఇస్తూ ఉంటారు. తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడతారు. కొంతమంది మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏడుస్తూనే ఉంటారు ఆ స్టేజ్ దగ్గర. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింప చేస్తున్నప్పుడు ఆ పశ్చాత్తాపంలో వారు మీటింగ్ అయిపోయినా కానీ ఇంకా అక్కడే ఉంటారు మీటింగ్ దగ్గర. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ఆత్మదేవుడు ఒప్పింప చేసినప్పుడు నీ జీవితంలో జరిగే కార్యం అది. మీరు ఎవరైనా ప్రభువుని అంగీకరించాలనుకుంటే స్పందించండి అన్నప్పుడు అందరూ కూడా దేవునికి తమ జీవితాలు అప్పగిస్తుంటే, ఆ మీటింగ్కి ఒక సెలబ్రిటీ వచ్చింది. బహుశా ఆమె ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ అయి ఉండొచ్చు. ఆ ప్రాంతంలో చాలామందికి తెలిసిన ఆమె. బాంకే గారు వచ్చారు కదా అని చెప్పి ఆమె కూడా మీటింగ్కి వచ్చింది. కొంతమంది రాజకీయవేత్తలు అప్పుడప్పుడు మీటింగ్లు వస్తారు కదా, అలా ఆమె కూడా వచ్చి కూర్చుంది. దేవుని వాక్యం విన్నదే.
దైవజనుడు అనుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే వారికి చాలామంది అభిమానులు ఉంటారు, చాలామంది వారిని ఆరాధన చేసేవాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారు సత్యాన్ని తెలుసుకుని నేను యేసయ్యను అంగీకరించానంటే వాళ్ళందరికీ ఒక చక్కని సువార్త అందుతుంది కదా అని దైవజనుడు ఆమె కూడా స్పందిస్తే బాగుండని చూస్తూ ఉంటే ఆమె తన దగ్గర ఉన్న ఒక పుస్తకంలో కొన్ని మాటలు ఏదో రాసుకుంటుంది. ఆమె రాస్తుంది. మీటింగ్ అయిపోయింది, సేవకుడు తన హోటల్కి వచ్చాడు. నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో తన పర్సనల్ అసిస్టెంట్ వచ్చి డోర్ నాక్ చేస్తున్నాడు. సార్ ఒకసారి మీరు బయటికి రావాలని. ఇప్పుడే కదా మీటింగ్ అయింది, చాలా అలసిపోయాం. అగ్రెసివ్గా, అంటే భారంతో గంట సేపు ప్రసంగం చేయడం 8 గంటలు ఎండలో కష్టపడి పనిచేయడంతో సమానం అని ఇది రీసెర్చ్ ప్రూవ్ చేసిన అంశం. చాలామంది మెసేజ్ చెప్పడం అంటే ఏముందండి, ఆ నిలబడి అలా చెప్పడమే కదా అనుకుంటారు. కానీ ఇక్కడున్న ఆ పరిస్థితి చాలామందికి అర్థం కావచ్చు. 8 గంటలు వేరే ఎక్కడైనా పని చేసినప్పుడు ఎంత అలసిపోతారో 1 గంట అనర్గళంగా మాట్లాడితే అంత అలసట వస్తుందట దేహానికి. సేవకుడు అన్నాడు, నేను చాలా అలసిపోయినాను, నిద్రపోవాలంటే. లేదు సార్, ఒక్కసారి రండి నిద్రపోదురు కానీ అని చెప్పి అసిస్టెంట్ సేవకుడిని బయటికి తీసుకెళ్ళాడు. ఆ హోటల్ ఎదురుగా ఒక హైవే ఉంది. ఆ హైవే మీద ఒక హృదయ విదారకమైన సంఘటన. ఏ సెలబ్రిటీ అయితే ఆ మీటింగ్లో కూర్చుందో ఆమె ఒక కార్ యాక్సిడెంట్లో నుజ్జు అయిపోయింది, చనిపోయింది. అరే, మీటింగ్కి వచ్చిన అమ్మాయి, మీటింగ్ వచ్చిన ఈమె కార్ యాక్సిడెంట్లో చనిపోయింది, అది కూడా హోటల్ ముందు ఆ హైవేలో. దేవుని సేవకుడికి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలాంటి సంఘటన జరిగి ఉండొచ్చు. రోడ్డు మీద ఆమె యాక్సిడెంట్లో తన ప్రాణాలు కోల్పోయింది. అయితే సేవకుని దృష్టి ఆమె రాసిన పుస్తకం మీద పడింది. నేను ప్రసంగం చెబుతుంటే పుస్తకంలో ఏదో రాస్తుంది కదా, ఒకసారి ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చూడగానే వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి ఆ కారులో ఆ పుస్తకాన్ని తీసుకురాగానే ఆ ఫ్రంట్ పేజీలో ఆమె రాసుకున్న మాట ఏంటో తెలుసా? లిసన్ టు మీ ఆల్. యేసు ప్రభు నేను అంగీకరిస్తాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు, మరొక అవకాశం, మరొక సందర్భంలో, మరొక రోజు నేను యేసు ప్రభు నా రక్షకునిగా అంగీకరిస్తాను, అప్పుడు నేను రక్షణ పొందుతాను, అప్పుడు నేను మారు మనసు పొందుతానని ఆ పేజీలో రాసుకుంది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ మరొక రోజు ఆమె జీవితంలో రాలా. నువ్వు అనుకుంటున్నావు దేవుని కోసం నిర్ణయాలు తర్వాత అని. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలను? ఏదో భయపెట్టాలని మాట చెప్పట్లేదు, కానీ నువ్వు త్వరపడాలి దేవుని కోసం. ప్రభు రాజ్యం కోసం నిన్ను సిద్ధపరచుకోవాలి. ప్రస్తుత ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో తెలియదు. కరోనా మరలా విజృంభిస్తుందని డాక్టర్లు కంగారు పడుతున్నారు, ఎక్కడికక్కడ మాస్కులు మళ్ళీ అమ్ముతున్నారు, శానిటైజర్లు మరలా టేబుల్ మీదకి వచ్చేసే బిజినెస్లో. ఏమో ఎలాంటి వేరియేషనో తెలియదు. ఈ JN1 అనే ఈ వేరియంట్ ఒమిక్రాన్కి సంబంధించి ఓకే, కానీ ఒకవేళ దానికి ముందు ఫస్ట్ సెకండ్ వేవ్లో వచ్చిన B2 వేరియంట్ అయితే మళ్ళీ ఎలాంటి డిజాస్టర్ జరుగుద్దో. ఎందుకంటే ఇప్పటికి మనం బూస్టర్ డోసులు ఆ డోసులన్నీ వేసుకున్నప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది, అవి పనిచేస్తాయో తెలియదు అన్న భయం ప్రపంచంలో ఉంది. రక్షణ ఎందుకు వాయిదా వేస్తున్నావు? దేవుడు ఎవరినో కొంతమంది ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. యు ఆర్ ప్రొక్రాస్టినేటింగ్ సాల్వేషన్ ఫర్ మెనీ ఇయర్స్, బట్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యు నౌ. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్. నేను సమర్పించాలి దేవునికి, నేను అప్పగించుకోవాలి, నువ్వు బ్రతకాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు నీ కోసం ఎందుకు సిలువలో మరణించాడో తెలుసా? నువ్వు బ్రతకాలనే ఆధ్యాత్మిక బ్రతికి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక మాట చెబుతున్నాను, ఆత్మలో బ్రతికిన వారు మాత్రమే సదాకాలం దేవుని రాజ్యంలో ఆయనతో పాటు ఉంటారు. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మృతమైన అనుభవం నీలో ఉంటే నువ్వు దేవునితో ఉండలేవు, దేవునితో సహవాసం చేయలేవు. ఎందుకోసం అంటే దేవుడు జీవం గలవాడు గనక ఆయనతో సహవాసం చేసేవారు కూడా జీవం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవా, నీవు నన్ను బ్రతికించావు గనుక నీకు కృతజ్ఞతలని ఆ దేవుని సేవకుడు ప్రభువుని గణపరుస్తున్నాడు. క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరినీ బ్రతికించాడు అనే మాటను గమనించాలి. రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా చూసాము. ఒకటి బ్రతికించావు, రెండవది ఏం చేశావు? స్వస్థపరిచావు. యూ హ్యావ్ హీల్డ్ మీ లార్డ్. నా స్వస్థతకు ఆధారము నీవే, నన్ను స్వస్థపరిచిన దేవుడు నీవే. బహుశా దావీదు గారు ఉన్న కాలంలో అతను ఎదుర్కొన్న ఆ శారీరక రుగ్మతలేంటో, బలహీనతలేంటో బహుశా మనకు అంత స్పష్టంగా తెలియకపోయినా ఖచ్చితంగా మానవ జీవితం అనేదానికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రుగ్మత, బలహీనతలు అనేవి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వైద్యులు పెరుగుతున్నారు, మందులు పెరుగుతున్నాయి, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలు పెరుగుతున్నాయి, అదే స్థాయిలో రోగాలు కూడా ఏమవుతున్నాయి? పెరుగుతాయి. ఇన్ని ఉన్నాయని చెప్పి రోగాలు ఏమన్నా తగ్గుతున్నాయా? మీరు ఏ హాస్పిటల్ చూడండి, ప్రతి హాస్పిటల్ ఇప్పుడు ఎలా ఉంటుంది?
బిజీగానే ఉండదు. డాక్టర్లు అందరూ ఎన్ని లక్షల మంది డాక్టర్లు ప్రతి ఏటా వస్తున్నారు, దేర్ ఆల్ బిజీ. ప్రతిరోజు బిజీగానే ఉన్నారు. కారణం, ప్రతిరోజు ఏదో ఒక వ్యాధి మనిషిని కబళిస్తూనే ఉంది, చిన్నదో పెద్దదో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిచావు. Do you know that fact? God is your healer. That's what Bible confirms in Exodus 15:26. నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగముల్లో ఏది మీకు రానియను, ఒకవేళ వచ్చినా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే వాగ్దానం చేశారు. జెహోవా రఫా అనే మాటను దేవదేవుడు ఉదహరించడం ద్వారా ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రాముఖ్యంగా మనకు బుద్ధికి స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. స్వస్థ బుద్ధి ఇస్తాడు. రెండవది, మన దేహమును కూడా స్వస్థపరచగలిగే అధికారము, అర్హత దేవునికి ఉంది. కొంతమంది ఈ రోజుల్లో దేవుడు అసలు స్వస్థపరచనే పరచడు అనే బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. స్వస్థత అనేది లేనే లేదు అని బోధించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంక అంతా స్వస్థతే. మైక్ పట్టుకున్న మొదటి మాట దగ్గర నుండి చివరి మాట దాకా ఇంకా బైబిల్ ఇంకే మాటలు కనబడే వాళ్ళకి దే ఆల్వేస్ స్పీక్ అబౌట్ హీలింగ్ హీలింగ్ హీలింగ్. కొంతమంది క్రైస్తవుల్లోనూ కొంతమంది మెడిసిన్ కూడా వాడరు, వాళ్ళు మందులు కూడా వాడరు. ఏంటయ్యా అంటే, నాకు మందుల మీద నమ్మకం లేదండి, దేవుడి మీదే నమ్మకం అంటారు. నేను ఎవరినో విశ్వాసాన్ని బలహీనపరచాలని ఈ మాట చెప్పట్లేదు, కానీ మాకు తెలిసిన ఒక ఆయన అలాగే కాళ్ళు విపరీతంగా వాసిపోయి పుండ్లు అయిపోతే హాస్పిటల్కి వెళ్ళనంటాడు. పెద్ద వయసు ఏం కాదు, అలా పుండ్లైపోయి కాలంతా కూడా రసి కారిపోతూ ఈగలు ముసురుతూ ఇల్లంతా భయంకర దుర్వాసన వచ్చినా లేదు నేను వెళ్ళను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని అలాగే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. బహుశా అతని విశ్వాసం అతనికి ఉండుండొచ్చేమో, కానీ మందులు వాడొద్దని బైబిల్ ఎక్కడైనా ఉందా? దేవుడు చెప్పాడా? మీరు మందులు వేసుకోకండి, మీరు మందులు వేసుకుంటే నా రాజ్యానికి రారని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? మరి ఆ విశ్వాసం మందుల దగ్గరైనా ఆహారం దగ్గర కూడా ఉండద్దా? దేవుడు నన్ను పోషిస్తాడు, నాకు భోజనం పెట్టకుండా నన్ను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి భోజనం తినేస్తున్నావు కదా, నీ శరీరాన్ని పోషిస్తున్నావు కదా. కళ్ళు కనబడకపోతే అద్దాలు పెట్టుకుంటున్నాం కదా. చాలామంది మందులు వేసుకోవద్దు అని సంఘానికి చెప్పే చాలామంది పాస్టర్లు లేదా సేవకులు చక్కగా కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. మరి ఈ అద్దాలు వేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళి ఉంటారు వాళ్ళు? కిరాణా షాపులో ఎత్తారండి అద్దాలు? డాక్టర్ దగ్గరికే కదా వెళ్ళారు. ఆయన పరీక్ష చేసి మీకు ఇంత దృష్టి లోపం ఉంది కాబట్టి ఈ అద్దాలు వాడండి అని కదా ఆయన ఇచ్చారు. మరి ఇది కూడా ఒకలాంటి మెడిసిన్ లాంటిదే కదా. జాగ్రత్త వినండి పిల్లలు, మందులు వేసుకోవద్దని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. మన విశ్వాసం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మేం బోధించేది ఏంటంటే, జాగ్రత్త వినండి, స్వస్థత ఇచ్చువాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో మందులు లేకుండా కూడా స్వస్థపరుస్తాడు, కొన్ని సందర్భాల్లో మందుల ద్వారా కూడా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. డాక్టర్ లేకుండా కూడా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. కొన్నిసార్లు దేవుడు డాక్టర్లు వాడుకుని ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరుస్తాడు. అల్టిమేట్గా దేవుడే మనకు స్వస్థత ఇచ్చేది. ఆయన ఎలా ఇస్తాడనేది ఆయన చిత్తం. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, మెడికల్ సపోర్ట్ తీసుకోవడం తప్పేం కాదు. ఓరల్ రాబర్ట్స్ అని ఒక అద్భుతమైన సేవకులు అమెరికాలో ఉంటాడు. ఆయన హీలింగ్ క్రూసేడ్స్, హీలింగ్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. ఆయన స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. దట్స్ ఓకే. ఆయన అమెరికాలో ఓ పెద్ద మెడికల్ కాలేజ్ కట్టాడు. ఆయన మనమైతే మెడికల్ సెంటరే కడుతున్నాం, ఆయన కాలేజ్ కట్టేశాడు. ఆయన పెద్ద కాలేజ్. చాలామంది అడిగారు, ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతలు జరుగుతుంటే మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టాలని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతలు ఇస్తాడు, కాలేజ్ ద్వారా కూడా దేవుడు ఏమిస్తాడు? స్వస్థత ఇచ్చే దేవుడే. ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా, లేఖనం సెలవిస్తాం దేవుడు మనం స్వస్థపరచువాడని. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందట. వచ్చినప్పుడు ఆ మరణకరమైన రోగము అతని దేహంలో ఒక పుండు ఉంది. బహుశా పుండు అనే మాట అప్పుడు రాయబడింది. బహుశా ఈ రోజుల్లో దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేసి చెప్పాలంటే బహుశా క్యాన్సర్ పుండు అనుకోండి, లేకపోతే ఒక మరణకరమైన పుండు అతని దేహంలోకి వస్తే, ఐజాయా వాజ్ అ గ్రేటెస్ట్ ప్రాఫిట్. యెషయా గారు చాలా గొప్ప ప్రవక్త, మెస్సియా గురించిన చాలా గొప్ప ప్రవచనాలు చెప్పాడు ఆయన. అలాంటి దైవ ప్రవక్త అయిన యెషయాకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అంజూరపు పండ్ల ముద్ద పట్టుకెళ్ళి ఆ పుండు మీద వేయమన్నాడు.
ఆ చెప్పిన దేవుడు అది లేకుండా స్వస్థపరచలేడా అంటే స్వస్థపరచగలడు. కానీ ఆ పర్టికులర్ టైంలో దేవుని ప్రణాళిక హిజ్కియా జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆ పుండు మీద అంజూరపు ఆ పండ్ల ముద్ద వేయమన్నాడు ఆయన. గాడ్ యూజెస్ డిఫరెంట్ మెథడ్స్ టు హీల్ పీపుల్. దేవుడు కొన్నిసార్లు ఆయన స్వస్థత ఇచ్చే విధానాలు వేరుగా ఉంటాయి. అయితే మనందరి దృష్టి ఎవరి మీద ఉంది? చాలామంది డాక్టర్లు మన చర్చిలో ఉన్నారు, క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్లో కూడా చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? వెస్లీ గారు, మేము ప్రజల్ని ట్రీట్ చేస్తాం, కానీ హీల్ చేసేది మాత్రం ఎవరో? దేవుడే. మేము ప్రజల్ని ట్రీట్ చేయగలం, కానీ హీల్ చేసేది మాత్రం ఎవరో? దేవుడే. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. నీవు నన్ను స్వస్థపరిచితివు ప్రభువా. ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తాను, మీరు చూడండి. భర్తిమయి గుడ్డి భిక్షకుడు అని బైబిల్లో ఉంది కదా. ఆయన పుట్టుక నుండి గుడ్డివాడు. అతనుకున్న మరొక దౌర్భాగ్యం ఏంటి అంటే అడుక్కునే స్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్ స్టేట్ కూడా బాగాలేదు, ఆ సిచ్యువేషన్ కూడా బాగాలేదు. ఎరుకో ప్రక్కన త్రోవ ప్రక్కన అడుక్కుంటా ఉంటే యేసుప్రభు మార్గంలో వెళ్తుంటే భర్తిమయి అరిచాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేశాడు. అప్పుడు మనలాంటి వాళ్ళందరం ఉంటాం కదా ప్రతి చోట. మనలాంటి వాళ్ళందరూ ఏమన్నామంటే, ఏ బాబు ఊరుకోవా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? యేసుప్రభు నీలాంటి వాడు ఏమైనా పట్టించుకుంటాడు? ఆయన ఎంత గొప్ప దేవుడు అయినా ఆయన ఆ మార్గంలో వెళ్ళిపోతుంటే నీలాంటి వాళ్ళు అరుస్తుంటే అందరినీ పట్టించుకుంటే ఆయన ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. మౌనంగా ఉండంటే మౌనంగా ఉండనగానే వాయిస్ పెంచేస్తున్నాడు ఈయన, సౌండ్ పెంచుతున్నాడు, ఇంకా గట్టిగా అరుస్తుంటే వీళ్ళందరూ అనుకున్నారు, అరే ఎవరు వాడిని డిస్టర్బ్ చేయకుండా, మనం అడుగుతుంటే ఇంకా గట్టిగా కేకలు వేస్తాడని వదిలేశారు. ప్రజలకి ఆ కేకలు ఇబ్బందిగా ఉన్నాయి, కానీ నా దేవునికి ఆ కేకలు వినసొంపుగా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బంది కలగచ్చేమో, నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ ఇరుగు పొరుగు వారికి ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ మై గాడ్ ఆన్సర్స్ దట్ ప్రేయర్. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించే దేవుడు ఆయన. వెళ్తున్న యేసు ప్రభు భర్తిమయి దగ్గరికి వచ్చి నిలబడిపోయాడు. ఒకసారి ఒక యవనస్తుని ఇలా అడిగాడు, వెస్లీ గారు మీ బైబిల్లో ఎస్పెషల్లీ న్యూ టెస్ట్మెంట్లో మీరు బైబిల్ చాలాసార్లు చదువుంటారు కదా, ఎవరు బాగా ఇష్టం అని అడిగాడు. అది చాలా టఫ్ క్వశ్చన్ అయ్యా. చాలామంది ఉన్నారు బైబిల్లో. పౌలు గారు, మరి ఆయన పరిచర్య చాలా గొప్పది. పేతురు గారు ఏమన్నా తీసేయగలమా? ఆయన సేవ అయిందే. చాలామంది గొప్పవాళ్ళు నూతన నిబంధనలు ఉన్నారంటే, లేదు నౌకలను చెప్పండి అన్నాడు. సరే నువ్వు అడిగావు కాబట్టి, భర్తిమయి నా దృష్టిలో చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం ఉన్నాడు అన్నాను. ఎందుకు భర్తిమయి అని అడిగితే అతనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదేంటో తెలుసా? పాత నిబంధనలో చాలామంది దైవ భక్తులు, దైవ ప్రవక్తలు సృష్టిని ఆపగలిగారు తమ యొక్క ప్రార్థన ద్వారా, తమ భక్తి జీవితాన్ని బట్టి. కానీ భర్తిమయి అంత ట్రాక్ రికార్డ్ ఏం లేదు ఈయన దగ్గర. కానీ ఇతను ఆపేసింది సృష్టిని కాదు, సృష్టికర్తనే ఆపేశాడు. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్, హృదయం నుండి వేసిన అతని కేకలు, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో చేసిన అతని ప్రార్థన, లార్డ్ ఐ నీడ్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ యూ టుడే. ఈరోజు నా భక్తి టైం పాస్ కోసం చేస్తున్న భక్తి కాదు. ఈరోజు నీ సన్నిధిలోనే కూర్చున్నది సమయం ఎక్కువైపోయో లేకపోతే అనాలోచనగా కూర్చున్నది కాదు. ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ ఫ్రమ్ యూ లార్డ్. నీ నుండి ఏదో ఒక అద్భుతం పొందుకోవాలని వచ్చాను ప్రభువా. కేకలు వేశాడు. అందరూ వద్దన్న వారించిన దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని కొనసాగించాడు. ఆగిపోయాడంటే యేసయ్య, కదలట్లేదు ఆయన, నిలబడిపోయాడు. అనేక మంది భక్తులు సృష్టిని ఆపగలిగారేమో, కానీ భర్తిమయి సృష్టికర్తను ఆపేశాడు. ప్రభు నిలబడ్డాడు. భర్తిమయి నా దగ్గర తీసుకురండి అంటే తీసుకొచ్చారు. ప్రభు అడిగాడు, ఏం చేయాలని కోరుతున్నావని. నిన్ను చూడాలనుకుంటున్నాను, అంతకన్నా నాకు కావాల్సింది ఏంటి ప్రభువా? యేసు ప్రభుని ఆ టైంలో ఒక 100 కేజీలు బంగారం అడుగుండొచ్చు. యేసు ప్రభుని ఆ కాలంలో ఉన్న కరెన్సీ నోట్లు కావచ్చు, లేకపోతే కరెన్సీ బిళ్ళలు కావచ్చు, చాలా భర్తిమయి అడగడానికి ఆస్కారం అయితే ఉంది. కానీ భర్తిమయి అడిగింది ఏంటో తెలుసా? ప్రపంచంలో నిన్ను చూడడం కన్నా గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. లార్డ్ గివ్ మీ సైట్, ఐ వాంట్ టు సీ యూ. నిన్ను చూసే నేత్రాలను దయచేయి. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి అది. ఇక్కడ భర్తిమయిని దేవుడు స్వస్థపరచడానికి ఏ విధమైన మెథడ్ని దేవుడు ఉపయోగించలేదు. నీ విశ్వాసం నిన్నేం చేసింది? బట్ ద సేమ్ జీసస్, ఇదే యేసయ్య, ఒకరోజున అతను కూడా పుట్టుగుడ్డివాడే. యోహాను సువార్త 9వ అధ్యాయం చదివితే అతని మాటలు అక్కడ ఉంటాయి. శిష్యులు అడిగారు, ప్రభువా ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి ఇతడు చేసిన పాపమా, తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే ఆ రెండూ కాదు, దేవుని క్రియ ఇతని యందు బయలుపరచబడ్డానికి ఇతడు ఇలా ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పి దగ్గరికి పిలిచిన తర్వాత జీసస్ స్పాట్ ఆన్ ద గ్రౌండ్. ఆయన నేల మీద ఉమ్మి వేసి
ఆ మట్టిని తీసాడట, ఉమ్మిపడిన మట్టి తీసి ఆ బురదను పట్టుకొచ్చి కళ్ళకు రాస్తున్నాడు ఈయనకి. ప్రభువా ఏం చేస్తున్నావు నాయన? ప్రక్కన మీలాంటి వాళ్ళు ఎవరో ఉమ్మేసి రాసేస్తున్నాడు నేత్రాలకి. మనం ఉంటామండి అక్కడ. దిస్ ఈస్ డిస్గస్టింగ్. ఇట్స్ ఎ వియర్డ్ థింగ్ దట్ జీసస్ ఈస్ డూయింగ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఆయన చేస్తున్న పని ఏంటి? ఉమ్మి వేసి అది నా కళ్ళ మీద రాస్తాడా మరలా? ఏ మినరల్ వాటర్ బాటిల్ లేదమ్మా, పట్టుకొని కడిగండి కొద్దిగా, ఇంకెప్పుడు నన్ను తీసుకురాకండి ఇక్కడికి అంటాము మనమైతే. కానీ వ్యక్తి అన్నాడు, వెన్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మీ, దేవుడు నా మీద పనిచేస్తున్నాడు. ఆయన చిత్తం ఏదో ఉంది దాని వెనకాల, ఆయన ప్రణాళిక ఏదో ఉంటుంది. నాకున్న ఆలోచనలు చిన్నవే, కానీ దేవుని ప్రణాళికలు శాశ్వత కాలం ఉంటాయి. కాబట్టి ఆయన దివ్య ప్రణాళికల్లో ఈ కార్యం జరగాల్సిందే. లెట్ హిమ్ డూ ఇట్. చేయనివ్వండి ప్రభువా. వెన్ గాడ్ స్పాట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ అప్లైడ్ దట్ మర్డ్ ఆన్ హిజ్ ఐస్, మరి వెంటనే కళ్ళు వచ్చాయా అంటే ఇప్పుడు అన్నాడు, బాబు నువ్వు వెళ్ళి ఇక్కడ దగ్గరలో సిలోయం అనే కోనేరు ఒకటి ఉంది. దెర్ ఈస్ ఎ పూల్ కాల్డ్ సిలోయం. గో దేర్ అండ్ వాష్ యువర్ ఐస్. అక్కడికి వెళ్ళి నీ కళ్ళు ఏం చేయాలా? పోనీ ఈయనకి ఏమన్నా కొంచెం అన్నా కనబడుతుందండి? ఈయనకి చెప్పాలి గట్టిగా, కొంచెం ఏమైనా కనబడుతుందా? హీఈస్ అ కంప్లీట్ బ్లైండ్. ఇప్పుడు సిలోమైన కోనేరు ఎక్కడుంది, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దట్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు చూడాలి. ఆ పరిస్థితి అంతా కూడా ప్రభువు చేయాల్సిన పని చేశాడు. ప్రూవ్ యువర్ ఫెయిత్ బై గోయింగ్ టు సిలోయం. అక్కడికి వెళ్ళడానికి నీ విశ్వాసాన్ని ఉపయోగించు. వెంటనే అనుకుంటాను, బాబు కొంచెం తప్పకుండా సిలోయం కోనేరు ఎక్కడ ఉంది? అయ్యో ఇటు ఉందా నాయన, వెళ్తున్నాను నాయన. స్లోగా వెళ్తున్నాడు. మధ్యలో ముళ్ళు గుచ్చుకుని ఉండొచ్చు, రాళ్ళ దగ్గర ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు. ఎంత కష్టమా అండి ప్రభు దగ్గరికి వస్తే? డూ ఇట్ బై ఫెయిత్ వాట్ ఎవర్ గాడ్ సేస్. వెళ్ళాడు, ఆ నీళ్ళలో దోషుల్లో తీసుకున్నాడు. సిలోయం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పంపబడిన వాడు అని అర్థం. హీఈస్ ద వన్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు హీల్ మీ, టు సేవ్ మీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. హీ అప్లైడ్ వాటర్ ఇన్ టు ఐస్. కళ్ళ మీదకి వేసుకున్నాడు, నీళ్లు కడుక్కున్నాడు. పుట్టుగుడ్డువాడు చూడడం మొదలుపెట్టాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అక్కడ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పి స్వస్థపరిచిన యేసయ్య ఇతనికి ఇంత టఫ్ టైం ఎందుకు ఇచ్చాడు? ఆయన ఆ ఉమ్మి రాయడం ఎందుకు, ఆ మట్టి పూయడం ఎందుకు, సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పడం ఎందుకు? యార్త వినండి ప్రియులారా, ద సేమ్ గాడ్ వర్క్స్ ఇన్ అ డిఫరెంట్ వే. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో, ఒక్కొక్కరి జీవితంలో దేవుని ప్రణాళికలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ ప్రత్యేకతలో దేవుడు తన మహిమాన్విత అనుభవాలు ఏం చేస్తాడు? ఆయన బయలుపరుస్తాడు. సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న పనులు ఆ పర్టికులర్ టైంలో మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ వెయిట్ అపాన్ గాడ్. నెవర్ లూజ్ యువర్ హోప్, నెవర్ లూజ్ యువర్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని మీద నీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. దేర్ ఈజ్ అ టైమ్. దేవుడు ఒక సమయానికి నేను నడిపిస్తాడు. ఆ సమయంలో నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇందుకోసమా దేవుడు ఇలా నా జీవితంలో నడిపించాడు అనిపించే స్పష్టంగా నీ జీవితంలో మేలు చేసే దేవుడు ఆయన. 2001వ సంవత్సరంలో మరలా చెబుతున్నాను, మా తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను సంపూర్ణంగా ప్రభువుని అంగీకరించాను. అంటే ఆయన సేవకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఆ సంఘటన కనుక మా జీవితంలో జరగకపోయిండుంటే ఈరోజు జాన్ వెస్లీని మీరు చూసేవారు కాదు. బైబిల్ని ఇంత పట్టుదలగా బహుశా నేను చదివేవాడిని కూడా కాదేమో. నేను ఎక్కడో చోట ఎక్కడో సెటిల్ అయిపోయేవాడిని, ఏదో ఒక ఉద్దేశంలో, ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోయి మా తల్లిదండ్రులకి నెలలో సంపాదించే కొంత సంపాదన ఇచ్చేసి ఎక్కడో కనుమరుగైపోయేవాడిని నేను. కానీ నా దేవునికున్న ప్రణాళిక ఈ పరిచర్య ద్వారా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీవెన పొందుతున్నారు. ఆ చిన్న సమస్య నా జీవితంలో దేవుడు అనుమతించాడు. మా తండ్రి గారు కూడా ఇప్పటికీ అంటూనే ఉంటారు, ఆ రోజు నాకు ఆ సమస్య రావడానికి కారణం దేవుడు నిన్ను సంపూర్ణంగా తన సేవకు ఏం చేశాడో పిలుచుకున్నాడు. అది మన మంచిగా జరిగిందంటారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. అది కష్టమే. ఆ ఫేజ్ అంత ఈజీ కాదు. మేము చాలా ఇబ్బందులు పడ్డాం, కష్టపడ్డాం, అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆ సందర్భంలో. కానీ వాటన్నిటిని దేవుడు ఈ రోజున ఘనతగా మార్చాడని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు. మై గాడ్ టర్న్ దట్ ఈవిల్ ఇంటూ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ దట్ ఐ ఈవెన్ ఇమాజిన్ ఇన్ మై లైఫ్ టైం. నా జీవితంలో ఎన్నడూ ఊహించలేనంత అద్భుతమైన అభివృద్ధులను నా దేవుడు నడిపించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ చిన్న శ్రమ. గాడ్ నోస్ హౌ టు హీల్ యువర్ సిచ్యువేషన్. నేను ఎలా స్వస్థపరచాలో దేవుని తెలుసు.
ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. ప్రభువా నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయమని ఎవరైతే ప్రభువు తమ జీవితాలు సమర్పించుకుంటారో ఎట్టి పరిస్థితులని ఉన్న నీ స్థితిగతులను స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. 3వ మాట చెప్పి ముగిస్తాను. మొదటి వచ్చిన మనం చదువుతుంటే, యెహోవా నా శత్రువుల విషయమై వారిని నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఏం చేశావు? ఉద్ధరించావు. ఆ మాట ఎంత బాగుంటుందంటే జాగ్రత్త విన్నాడు. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? బ్రదర్స్ చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు వాడతాం కదేవా, ఏం ఉద్ధరించేవని నువ్వు అంటారు కదా. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? లేవనెత్తబడడం. అది లేవనెత్తబడడం. నన్ను ఉద్ధరించావంటే ప్రభువా నన్ను లేవనెత్తావు. అక్కడున్న హిబ్రూ పదానికి రూమ్ అనే పదం, ఉద్ధరించబడడం అనేది రూమ్ అనే హిబ్రూ పదానికి లిఫ్టింగ్ అప్ అని అర్థం, లేవనెత్తావని అర్థం. జాగ్రత్తగా గమనించండి. దేవా నా విషయంలో నా శత్రువులు నువ్వు ఏం చేయనివ్వలేదు, సంతోషింపనివ్వలేదు. నీకు విషయం తెలుసా? నువ్వు పడిపోతే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. నువ్వు పడగొట్టబడితే పండగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఇబ్బందుల్లో ఉంటే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారేమో. కొంతమంది పైకి చూడ్డానికి నీ బాధలో బాధ పొందుతున్నట్టుగా నటిస్తారేమో, కానీ వారి హృదయాల్లో మాత్రం డ్యాన్సులే, సంతోషమే వాళ్ళకి. నువ్వు బాగుపడుతున్నావు అంటే తట్టుకోలేరు కొంతమంది. నువ్వు పైకి వస్తున్నావు అంటే తట్టుకోలేరు. అభివృద్ధిలోకి వస్తున్నావు అంటే తట్టుకోలేరు. ఓ డబ్బా నిండా పీతలేసి ఫ్లైట్లో పెట్టారట, మూత పెట్టలేదట. ఎవరు అడిగారట, సార్ మూత పెట్టలేదండి, పీతలు బయటకు వచ్చేస్తాయి కదంటే, నీకు తెలీదా నాయన, అవి భారతదేశం పీతలయ్యా. ఒకటి అలా మెల్లగా పైకి వస్తున్నా, 4 ఏం చేస్తాయి దాన్ని కిందకి లాగేస్తే, ఒక్కదాన్ని కూడా పైకి రానివ్వరు. నువ్వు కంగారు పడకు, జాగ్రత్తగా తీసుకెళ్ళిపో, మూత లేకుండానే పట్టుకెళ్ళిపోండి. ఏదో నవ్వుకోవడానికి మరి ఎవరు క్రియేట్ చేశారు? నేనైతే క్రియేట్ చేయలేదు. ఓకే, ఎవరు చెప్పారో మళ్ళీ దేశాన్ని ఏదో అనేసారు అనకండి. ఈ రోజుల్లో మళ్ళీ ఏది మాట్లాడినా దేశాన్ని అనేసారని. వాస్తవం కాదా అది? ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నాడంటే తాటెగులు కట్టేవాళ్ళు లేరా? క్రిందకి లాగేద్దామని చూసేవాళ్ళు లేరా? నిందలేసేవాళ్ళు లేరా? అవమానించేవాళ్ళు లేరా? రోమర్లు పుట్టించేవాళ్ళు లేరా? చెడ్డ వార్తలు పుట్టించి వాటిని పనిగట్టుకుని వ్యాప్తి చేసేవాళ్ళు లేరా? ఉంటారు చాలామంది, ఉంటారు చాలామంది. నీవు ఉద్ధరించబడితే, నీవు లేవనెత్తబడితే తట్టుకోలేని చాలామంది ఉంటారు. కానీ దేవుడు నీ చుట్టూ ఉన్న ప్రజలను ఒపీనియన్లు పట్టించుకునేవాడు కాదు. తన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నేనంటాను, దేవుడు ఏదైనా ఒక ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చాలనుకున్నాడంటే వందలాది మంది వ్యక్తులు ఆయనకి ఎదురుగా నిలబడి వద్దు వద్దు వద్దన్న నా దేవుడు చేసి చూపిస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను అనుమయపడదాం. దాట్స్ మై గాడ్స్ ప్యాషన్, దాట్స్ మై గాడ్ డిజైర్. దావీదు భక్తుడు అదంటాడు, 10,000 మంది దండెత్తి మోహరించిన వారికి నేను ఏం చేయను అంటే, దావీదు ఒక్కడున్నాడట, అటువైపు ఎంతమంది ఉన్నారట? 10,000 మంది. నేను ఆల్రెడీ ఒకసారి ఆ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దావీదు గారి మీదకి సొంత కొడుకు ఎదురు తిరిగితే, ఆ సొంత కొడుక్కి అహీతోపెలు అనబడే వ్యక్తి ఒక అడ్వైజర్గా బయలుదేరాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ డాడీ కొంచెం వీక్గా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, మనం అటాక్ చేయాలంటే ఇదే సమయం, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే 12,000 మందిని తీసుకెళ్తా ఆయన మీదకి. ఒక్క దావీదు మీదకి ఎన్ని వేల మంది అట? 12,000 మంది. అండర్స్టాండ్ ద క్యాలిబర్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క ఆ బలం ఏంటో మీరు ఆలోచన. 12,000 మందిని తీసుకెళ్ళి దావీదుని హతమారుస్తాను, రాజ్యం తీసేసుకోవచ్చు. ఆ పర్టికులర్ టైంలోనే దావీదు ఆ కీర్తన రాశాడు, 3వ కీర్తన. ఆయన అంటాడు, ప్రభువా అక్కడ 12,000 మంది, ఈయన కొంచెం రౌండ్ ఫిగర్ చేశాడు అనుకుందాం, 10,000 మంది నా చుట్టూ ఉన్న నేను భయపడను. ఎందుకోసం తెలుసా? నాలో ఉన్న నీవు 10,000 మంది కన్నా ఇంకా ఇంకా ఎన్ని వేల మంది కూడగట్టుకుని వచ్చినా నీవు గొప్పవాడవు. వారి ఉద్దేశాల కన్నా నీ ఉద్దేశాలు గొప్పవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సంఘంలో చాలామంది దేవుని బిడ్డలు సాక్ష్యం చెప్పగలరు. అయ్యా ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేది, కానీ దేవుడు నన్ను లేవనెత్తాడు. ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు, అనేక మంది దీవెనకరంగా నన్ను చేశాడు. మన సంఘంలో జలంధర్ అని ఒక బ్రదర్ ఉంటారు. ఆయనకు ఒకసారి ఈ వెన్నెముకలో ఏదో సమస్య వచ్చి విపరీతమైన పెయిన్ వచ్చింది.
తట్టుకోలేక ఆయన ఆ పెయిన్ తట్టుకోలేక మా ఇంటికి వచ్చాడు ఒక రాత్రి వేళ. వెస్లీ గారు, నాకెవ్వరు లేరండి, మీరే నాకు సమస్తం అండి, ప్రార్థన చేయండి నా కోసం, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, గట్టి గట్టి అరవడం ఉంటుంది తక్కువ. చాలా పురుషులు కొంచెం బలంగా ఉంటారు కదా, ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నాడు బ్రదర్. ఆ సహోదరి ఏడుస్తుంది, ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి. వెంటనే ప్రార్థన చేశాను. కేవలం ప్రార్థన చేసేసి ఉండిపోయేవాళ్ళం కాదు, మేము ఏం చేయగలము, ఎంతవరకు సహాయం చేయగలం, దేవుడు మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి, అవకాశాలు దాటేసి ఎవరూ చేయలేము అనుకోండి. వెంటనే నాకు తెలిసిన డాక్టర్స్ ఫోన్ చేసి, నా బ్రదర్ ఇతను హైదరాబాద్ పంపిస్తున్నా, కొంచెం ఇతనికి మెయిల్ చేసి పెట్టండి అని ఆ నైట్ హైదరాబాద్ పంపించాను. వెళ్ళగానే ఆయన బస్సు దిగి హాస్పిటల్ రాగానే డాక్టర్స్ అందరూ వెంటనే వచ్చి ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఒక చిన్న సర్జరీ, మైనర్ సర్జరీ చేశారు. దేవుడు స్వస్థపరిచాడు. చాలా చక్కగా ఆశీర్వాదం అనుభవించి రాజమండ్రి వచ్చిన తర్వాత ఆ బ్రదర్ ఒకటే మాట చెప్పాడు, బ్రదర్ ఆ రోజు రాత్రి మీరు నాకు ఇంత మేలు చేయాల్సిన అవసరం మీకు లేదు, కానీ దేవుని ప్రేమను బట్టి చేశారు. ఇంత ప్రేమను మీరు నా పట్ల చూపించారు కనుక ఇదే విషయాన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని నేను చేయగలిగిన పన్నే అనేక మందికి నేను చేస్తానని చెప్పి ఆ సహోదరుడు ఈరోజు ఏం చేస్తారో తెలుసా అండి, అనేక సార్లు పేపర్లో, యూట్యూబ్ న్యూస్ల్లో, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి ఆ సంఘటనలు. ఆయన కటింగ్ చేయగలడు, ఆయనకు ఒక కటింగ్ షాప్ ఉంది, బార్బర్ షాప్ అంటారు కదా, ఆ షాప్ ఉంది. ఆయన వారానికి 2 రోజులు, మిగతా రోజులంతా తన కుటుంబం కోసం పనిచేసుకుని 2 రోజులు రోడ్ల మీదకి వెళ్ళి రోడ్లు ప్రక్కన పడిపోయిన అభాగ్యులైన వారు, నిరుపేదలైన వారు, కనీసం ఒక షాప్కి వెళ్ళి హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా అవకాశం లేని వాళ్ళు, అలాంటి వారిని ఐడెంటిఫై చేసి ఒక టీముని తీసుకెళ్ళి వాళ్ళకి కటింగ్ చేసి స్నానాలు చేయించి ఈయన దగ్గర ఉన్న పాత బట్టలు, కొత్త బట్టలు, ఏ ఒకటి బట్టలు వేసి అలాంటి వాళ్ళందరినీ కూడా సహాయం చేస్తూ ఉంటే వాట్ అన్ అమేజింగ్ మినిస్ట్రీ అనిపించింది. ఆయన చెబుతుంటాడు ఒక్కోసారి, సార్ కొంతమంది తలలు కట్ చేయాలంటే ఎంత ఇబ్బంది అయిపోద్దంటే రాళ్ళు పెట్టి కొట్టేస్తారట ఈయన. వాళ్ళు పిచ్చివాళ్ళుగా ఉంటారు కొంతమంది, ఏంటో తెలియదు, ఏదో నాకు ఇబ్బంది కలిగించడానికి వచ్చాడేమో అని చెప్పి ఈయన వారికి హెల్ప్ చేస్తుంటే రాళ్ళు పెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా పర్లేదు, ఒకళ్ళిద్దరు గట్టిగా పట్టుకుని అతను శుభ్రం చేసి ఆ తర్వాత అద్దం చూపించగానే నేనేనా అంటారంట వాళ్ళు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ రూపం ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, చక్కగా షర్ట్ వేసి ప్యాంట్ వేసి బెల్ట్ పెట్టి ఇన్షర్ట్ చేస్తే నేనేనా అని అనిపించే స్థాయికి. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా, నేను చేసింది చాలా చిన్న సహాయం బ్రదర్కి, కానీ ఆ సహాయాన్ని మనసులో పెట్టుకుని అనేక మందికి నేను దీవెన, నాకున్న పరిస్థితుల్లోనే అన్న ఆలోచనలు ఈ రోజున అనేక మందికి మేలు చేస్తాను. ఒకసారి ఆ బ్రదర్ని అభినందిద్దాం. దేవుడు ఆ బ్రదర్ని దీవించి ఆశీర్వించునుగాక. వాట్ ఎవర్ యూ కెన్ డూ టు అప్లిఫ్ట్ ద వరల్డ్, ప్రపంచాన్ని దేవుడు ఉద్ధరించాలి అంటే నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నా ద్వారా దేవుడు ఆ కార్యాలు జరిగించేవాడు. నిన్ను లేవనెత్తింది ఎందుకోసం అంటే నీవు అనేక మందిని ఏం చేయాలని, లేవనెత్తాలనే ఆశ. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? పడిపోయిన మనలను యేసయ్య లేవనెత్తాడు. గోతుల్లో పడిపోయిన మనలను ప్రభువు లేవనెత్తాడు. జిగటగల దొంగ ఊబుల్లో ఉన్న మనలను ప్రభువు లేవనెత్తాడు. ఆ ప్రేమమైన సువార్త, ఆ ప్రేమ గల ఆయన తత్వాన్ని లోకానికి మనం చాటి చెబుదామా? పతనం అయిపోయిన స్థితిలో, నాశనం అయిపోయిన పరిస్థితిలో చాలామంది రోజుల్లో ఉంటే ఒక్క మాట నా దేవుడిని లేవనెత్తగలడని ఒక్క మాట వారికి చెప్పడం ద్వారా సువార్త పరిచయం, నీవు కూడా పాలిభాగస్తుడివే, నీవు కూడా పాలిభాగస్తురాలువే, నన్ను ఉద్ధరించిన దేవుడా. అన్నలు తీసుకెళ్లి యోసేపును గోతులో పడేస్తే యోసేపును ఉద్ధరించిన దేవుడు ఆయన, ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చిన దేవుడు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నావేమో, ప్రభు వైపు చూడు. వెయిట్ అపాన్ గాడ్ అండ్ లుక్ అన్ టు హిమ్. ఆత్మలో దీవెన పొందడానికి ప్రయత్నం చేయి. స్పిరిచువల్గా అభివృద్ధి పొందడానికి నువ్వేం చేయగలవో వచ్చాయి. ప్రభు అన్ని విషయాలను లేవనెత్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ఆమేన్.